నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు మైబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బలరాం నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఎలా కొనసాగుతుంది మీ ప్రచారం? చూడమ్మా, ఎలా కొనసాగుతుందంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఈ పార్టీ దాదాపుగా ఆదివాసుల విషయంలో అయితేంది, ఎస్టీ ఎస్సీ విషయంలో అయితేనేమి, సప్లాన్ కానీ, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ బీద వాళ్ళ పక్షాన చేసే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇలా భారతదేశంలోనే గెలవబోతుంది. ఇలా మహారాష్ట్రలో 49 సీట్లు అంటే 2 సీట్లు కూడా బీజేపీకి వస్తలేవు. రాజస్థాన్లో కూడా పూర్తి స్థాయిలో సీప్ చేస్తుంది, 1 సీటు కూడా వస్తలేదు అక్కడ బీజేపీ. మరి ఇలా ఈ మార్పు వచ్చిందంటే 5 డిక్లరేషనే కాదు, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ చేసింది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇళ్ళు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ బీదన పక్షాన ఉన్న పార్టీ. స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ రాజీవ్ గాంధీ తీసుకురాకపోతే భారతదేశంలో ఇంతమంది అమెరికాలో ఉండేటివాళ్ళ. నంబర్ 1. నంబర్ 2, రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో రుణమాఫీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారు. 85,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అసలు చేయంది ఏదన్నా కాంగ్రెస్ పార్టీలో ఉందా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 6 డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బస్ ఫ్రీ ఇస్తున్నాం, పవర్ ఇళ్లకు పవర్ ఫ్రీ ఇస్తున్నాం, 2 యూనిట్స్ 200 యూనిట్స్ మేము ఫ్రీ ఇస్తున్నాం. దాని తర్వాత రుణమాఫీ కూడా చేస్తున్నాం, రైతు బంధు కూడా చేస్తున్నాం. ఇవాళ అంగన్వాడీస్కి వాళ్ళకు కూడా ఇవాళ రేపు జీతాలు కూడా ఇవ్వబోతున్నాం మొత్తం పూర్తి స్థాయిలో. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు ప్రజలకు. హైవే, నేషనల్ రోడ్స్, హాస్పిటల్స్, మోడల్ స్కూల్స్, కేంద్ర విద్యాలయాలు, ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో నా యొక్క నియోజకవర్గంలో నేను పూర్తి స్థాయిలో చేశాను. మా ఇక్కడ లోకల్గా ఉన్న పత్రిక మిత్రులకు అందరికీ కూడా తెలుసు మేము రోజు ఎంత చేస్తున్నామని. మా పార్లమెంట్లో నేను ఎలాంటి వర్క్ చేస్తా, ఎలాంటిది నేను చేస్తానని పూర్తి స్థాయిలో నాకు తెలుసు. కాబట్టి నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేను గెలుస్తున్నా ఇక్కడ. ఎందుకంటే నేను ప్రజలతోనే ఉన్నా, 2 సార్లు ఓడిపోయినా ప్రజలతోనే ఉన్నా. ఇక్కడ మోడల్ స్కూల్స్, కేంద్ర విద్యాలయాలు, ఏకలవ్య స్కూల్సు, కస్తూర్బా స్కూల్సు, ట్రైన్ స్టాప్స్, ఇజ్జత్ పాసులు. అంటే ఒక దగ్గర నేను వెళ్ళాను, 3 అమ్మాయిలు ఉన్నారు, మాకు చదవడానికి వరంగల్కి మేము పోలేకపోతున్నామంటే నీకేం కావాలంటే మాకు బస్ ఛార్జీలు రోజు 100 రూపాయలంటే మా దగ్గర వెళ్తలేమంటే వాళ్ళకు నేను ఇజ్జత్ పాసులు కూడా ప్రైమ్ మినిస్టర్తో పర్మిషన్ తీసుకొని పార్లమెంట్లో పాస్ చేసి తెచ్చాను. బయ్యారం ప్రాజెక్టు కూడా నేను కంపల్సరీ సక్సెస్ చేస్తాను. ఐటీసీది కూడా నేను చేస్తున్నా. వెంకటాపూర్, వాజేడు, చెర్ల ఇవన్నీ బ్రిడ్జిలు నేను కట్టించాను. 1000 కోట్ల బ్రిడ్జిలు కట్టించాను, రోడ్స్ చేశాను. ఆదివాసులకు ఎల్డబ్ల్యూ స్కీమ్స్ తీసుకొచ్చి రోడ్స్ అన్నీ కూడా నేను చేశాను. హాస్పిటల్స్ మనుగూరులో 150 బెడెడ్, ములుగులో 100 బెడెడ్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా నేను చేశాను. కాబట్టి ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఏం చేశారని అయితే ఇక్కడ రాష్ట్రంలో చూసినట్లయితే ఓకే, అయితే ఇక్కడ రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీనే ఉంది. రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అంటే ఎంపీ అభ్యర్థిగా బలరాం నాయకే గెలుస్తాడు అని మేము అనుకోవచ్చా? తప్పకుండా. ఓకే, మేము ప్రజలతోనే ఉన్నాం, ప్రజలే గెలిపిస్తారండి. ప్రజలే నాకు గెలిపిస్తారు. నేను మెజార్టీ సంగతి నేను చెప్పను, ప్రజలే చెప్తారు. జనరల్గా మీరు ఎవరైనా ప్రజలకు రోడ్ల మీద అడిగితే ఎంత మెజార్టీతో ఎవరు గెలుస్తారంటే కాంగ్రెస్, ఎవరు బలరాం నాయక్ గెలుస్తారని మీకు అంటారు. ఎంత మెజార్టీ అంటే వాళ్ళే మెజార్టీ చెప్తారు. నేనైతే పూర్తి స్థాయిలో ప్రజల మీద, ఆ రాముల వారి మీద, ఆ నరసింహస్వామి వారి మీద నమ్మకంతో నేను ఉన్నాను. ప్రజలు నాకు తప్పకుండా గెలిపిస్తారు. నేను చేసిన అభివృద్ధి ఇలా శాతవానం ఉంది. కేసముద్రంలో ఆపాను, ట్రైన్ ఇచ్చాను, రోడ్లన్నీ ఇచ్చాను. నెక్కుండా కేసు వరంగల్ రోడ్స్, హైవే, నేషనల్ రోడ్స్, తాడవాయి టు పసరా ఫారెస్ట్ వెండింగ్, ఇవన్నీ కూడా నేను చేశాను. ఇక్కడ ఒక 100 బెడెడ్ హాస్పిటల్, మనుగూడ 100 బెడెడ్ హాస్పిటల్, ఇల్లందు టు గుండాల టు పసరా, రోడ్స్ అన్నీ ఇవాళ కనెక్టివిటీ ఉన్న ఆదివాసులకు ఇవన్నీ నేనే చేశాను, ఎవరు కాదు. ఇప్పుడు
ఇప్పుడు హైవే నేషనల్ రోడ్ వస్తుంది మీకు జంగల్ అక్కడ నుంచి శ్రీవంచ నుంచి ఇట్లా వచ్చి ఇటు సూర్యాపేట దాకా వెళ్తుంది. ఇవన్నీ కూడా నేను కనెక్టివిటీ చేశాను. మా ఆదివాసు సోదరులకు ఏం చేయాలనేది ఫస్ట్ నేను కనుక్కున్నది ఏంటంటే వీళ్ళ కనెక్టివిటీ పెంచాలి. కనెక్టివిటీ పెంచాను. కనెక్టివిటీ తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ పెంచాలి. ఎడ్యుకేషన్ ఇవాళ మీరు గుండాల రోడ్డుకు పోండి, ఇక్కడ ఇల్లందు నుంచి అన్ని స్కూల్స్ అని నేనే తీసుకొచ్చాను. వాళ్ళకి అభివృద్ధి చేశాను. నిన్న ఛత్తీస్గఢ్లో ఆదివాసులతో 50,000 మంది ఛత్తీస్గఢ్ కోయలతో నేను ఆదివాసులతో మీటింగ్ పెట్టాను. భారతదేశంలో అందరం ఒకటే, హాత్ మే హాత్ జోడనే మనసు పూర్తి పెద్ద లీడర్ అయినప్పుడు ప్రతి ఒక్కరి గురించి సమానత్వంగా చూడాలి మనం. అప్పుడే మనం లీడర్ పాలిచి కాగలుగుతాం. స్వార్థం అనేది ఉంటే లీడర్ కాడు. ఎప్పుడు ఎవరికైనా కానీ చూడాలి. ఇవాళ నేను పొద్దున్నే నాకు మహారాష్ట్రలో మా రిలేషన్స్ ఉన్నారు చాలామంది. ఒక ఎమ్మెల్సీ పొద్దున ఇప్పుడే ఫోన్ చేశాడు, అక్కడ ఈ సిపిఎం వాళ్ళతో కూర్చుంటే ఎన్ని సీట్లు వస్తున్నాయి 49 అంటే బీజేపీకు మ్యాక్సిమం 2 నుంచి 3-4 రావచ్చు అన్నాడు. 10 అనుకో కేసీఆర్కి ఏముందనేనండి, అప్పుల పాలు చేసిన తప్ప అడ్మినిస్ట్రేషన్ నడపరాదు. ఆయనకు ఏది పడితే అది ఇచ్చేస్తానని చెప్పి దాంట్లో తినేసిండు తప్ప ఆయన చేసింది ఏం లేదు. అయితే 60 ఏళ్ళ అనుభవం ఉంది సార్ కాంగ్రెస్ పార్టీకి. సో తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఏమీ చేయలేదు అని చెప్పేసి అని మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగిందంటారా? లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ గతంలో ఉంది కదా, సో 9.5 ఏళ్లలో ప్రజల్ని కానీ అటు ప్రభుత్వం కానీ అప్పుల పాలు చేసేసింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అంతటిని కూడా అని చెప్పేసి అని కాంగ్రెస్ని ఎన్నుకోవడం జరిగిందా? సరే, అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు అంతటా అమలు అవ్వట్లేదు అని చెప్పేసి అని ఒక విమర్శ కూడా ఉంది. దానికి మీరేమంటారు? మొత్తము అమలు అవ్వడం లేదనేది కమ్యూనికేషన్ తప్పు. ఇవాళ గ్యాస్ ఇస్తున్నాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది. మాకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నెలకు 60 కోట్లు కట్టాలి మేము వడ్డీ. వాడు ఒక నెల కట్టకపోతే వాడు ఇవ్వడు, మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేయడు. అలాంటి ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు అప్పుల పాలు చేసిపోయిండు. ఎంత అప్పు చేసిండో మీ దగ్గరే లెక్క లేకుంటాయి, మాకన్నా ఎక్కువ. కాబట్టి 60 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు మేము ఎవరి మంది కట్టాలి. కట్టుకుంటూ మేము శాలరీస్ ఇవ్వాలి. ఎలక్ట్రిక్ పనిచేస్తున్నాడు, హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, ఇంకోళ్ళు పనిచేస్తున్నాడు. ఎవ్రీ మంత్ 1వ తారీఖు రాగానే శాలరీస్ ఇవ్వాలి. మన స్టేట్ ఇన్కమ్ ఎంత, అక్కడ వాడు రిలీజ్ చేయడం లేదు పైసలు. అటు బీజేపీ గవర్నమెంట్ జిఎస్టీ వేసుడు తప్ప బట్టల మీద, సోపుల మీద, ముక్కుపోగు మీరు తీసుకుంటే ముక్కుపోగు మీద జిఎస్టీ వేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి తల్లి చెప్పండి. కాబట్టి మేము అన్ని గ్యారెంటీలు తప్పకుండా సక్సెస్ చేస్తాం. బస్సులు ఫ్రీ ఇస్తున్నామా లేదా, కరెంటు ఫ్రీ ఇస్తున్నామా లేదా, గ్యాస్ ఇస్తున్నామా లేదా, పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా మేము 15 ఆగస్టు నాడు రాముల వారి సాక్షిగా ఇస్తానని ఇక్కడ వచ్చి మొన్ననే మా సీఎం గారు చెప్పారు. సార్, ఇక్కడ మీరు అన్నారు అన్ని ఉచితాలు ఇస్తున్నాము అంటున్నారు. ఉచితాలు అంటే బడుగు బలహీన వర్గాలకి ఇస్తే పర్వాలేదు, కానీ ఈ రోజులలో అంటే బిలో పావర్టీ కంటే పైన వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. దానివల్ల ప్రజల్ని ఒక సోమరిపోతుల్లాగా తయారు చేస్తున్నారా, లేదంటే కనుక ఏంటి? మేము ఒక కటాప్ పెడుతున్నాం. అది కేసీఆర్ చేసిన సోమరిపోతనం, మేము చేసింది కాదు. అలవాటు పెట్టింది కేసీఆర్. దానికి ఒక కటాప్ డేట్ పెట్టి మేము 10 ఎకరాల వరకు 15 ఎకరాల వరకు ఈసారి వేసేసి ఒక నిర్ణయం తీసుకొని 15 ఎకరాలకి ఇవ్వాలన్నా, లేకపోతే 10 ఎకరాలకి ఇవ్వాలన్నా, లేకపోతే స్లాబ్ సిస్టంలో ఇవ్వాలనేది మేము పెడతాం. కానీ 75కి తగ్గేది లేదు. మేము ఇచ్చేది గ్యారెంటీ. రైతు రుణమాఫీ కూడా ఈ ఆగస్టు 15 కల్లా 100%, 1000% అప్పు తెచ్చి రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడినాం. అది జరుగుతుంది ప్రాసెస్. వాళ్ళు ముందే చెప్పారు. కాబట్టి ఆగస్టు తప్పకుండా 100% ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని ఒకసారి మాట ఇచ్చిన తల్లి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఈ డిక్లరేషన్ చేసేటప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆల్ పీసీసీలు వచ్చారు, దేశంలో ఉన్న పీసీసీలు ఆల్ మాజీ సీఎంలు వచ్చారు, ప్రజెంట్ సీఎంలు వచ్చారు. సోనియా గాంధీ వచ్చింది, ప్రియాంక వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చారు. వాళ్ళ ఎదురుగా డిక్లేర్ చేశారు. సోనియా గాంధీ 9th డిసెంబర్ నాడు తెలంగాణ ఇస్తానంటే ఇచ్చిన తల్లి, మాట అంటే తప్పరు. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించమని చెప్పి మేనిఫెస్టోలో ఉన్నది. కానీ కేసీఆర్ చేసిన తప్పే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటే ఆ పార్టీ నుంచి ఏ పార్టీ తీసుకుని మళ్ళీ ఎంపీ టికెట్ వస్తుంది. ఎన్నో కష్టపడ్డ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు కడియం కావ్య కావచ్చు, ఇప్పుడు మన అక్కడ మల్కాజ్గిరి గారు కావచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీలో అంటే మీకు అభ్యర్థులు లేక వాళ్ళ దగ్గర అరువు తీసుకుంటున్నారా, లేకుంటే దాని మీద మీ వివరణ ఏమి ఇస్తారు? వివరణ ఒకటే. అసలు పార్టీ
ఫిరాయింపు చట్టం పెట్టిందే కేసీఆర్, మేం కాదు. ఫిరాయింపు ఎంపీలను ఎమ్మెల్యేలను కొనుక్కొని చేసిందే కేసీఆర్. వారు చేసినా కానీ వాని బలాన్ని తెంచాలనా, లేకపోతే మా దగ్గరికి వస్తేనే తీసుకుంటున్నాం కానీ మేము బలవంతంగా అయితే తీసుకోలేము కదా. మా దగ్గరికి వచ్చినప్పుడు ఎస్టీ ఎస్సీల ఈక్వేషన్లో మేము అన్ని కులాలకు మేము ఒక ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అన్ని కులాలకు ఏర్పాటు చేయవలసిన అవసరం మాకుంది. కాబట్టి ఆ ఈక్వేషన్లా ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు పక్కన పంపించేసి 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి, ఆయన తర్వాత ఆయన కొడుకే ముఖ్యమంత్రి అంటుండు, కానీ వేరేది కూడా లేదు. ఉద్యమంలో నేనున్నాను ఆయనతోని, పార్లమెంట్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చూపెట్టండి ఏ మీడియాలో చూస్తలు ఎక్కడ వేసినా పర్వాలేదు. ఆయన మేము పార్లమెంట్లో కొట్టేటప్పుడు మేము 12 మంది ఎంపీలు కలిసి సాధించినాం తెలంగాణ. కేసీఆర్ నథింగ్ అక్కడ. కేసీఆర్ ఆ రోజులో పార్లమెంట్లో కూడా లేడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బడుగు బలహీన వర్గాలకు ఆశలు పెట్టి మొత్తం దేశానికి నాశనం చేసిండు. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండండి? ఇవాళ కోచింగ్ తీసుకునే చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇక్కడ ఒక తండ్రి ఒక కొడుకును చదివి కోచింగ్ తీసుకోమంటే ఢిల్లీకి హైదరాబాద్ పంపుతాడు. హైదరాబాద్ పంపి మనకు ఒక ₹1,00,000 ఇస్తాడు 2 సంవత్సరాల కొరకు. ఇచ్చిన తర్వాత గ్రూప్ 1 పేపర్ లీక్అవుట్ చేసి ఉద్యోగాలు లేవు. మోసాలు చేసే వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రజలను కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనే మీ గెలుపు కాంగ్రెస్ అభ్యర్థులందరూ గెలుస్తారు. ఆయన అన్నాడు రెఫరెండం అంటున్నాడు, నా పాలన కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన, అందులో ఆయన కూడా ఒక భాగం, ముఖ్యమంత్రి గారితో ఒక భాగం. ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఇందిరమ్మ పరిపాలనే పాటిస్తున్నాడు ఆయన, కానీ ముఖ్యమంత్రిది ఒక సపరేట్గా నాదొక పరిపాలన అంటలేరు. మీరు కూడా అర్థం చేసుకోవాలి కూల్గా సార్. ఇందిరమ్మ పాలనలో ముఖ్యమంత్రి గారి పాలన. సార్ ఇంకొకటి, మీరు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా కూడా చేశారు. సో అంతటి అనుభవం ఉన్న మిమ్మల్ని ప్రజలు ఎంపీగా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం ఉందా? 1000% అన్నమ్మా. నేను చెప్పేది ఏమో ప్రజలే మీకు బయట చెప్తున్నారు. మీకే ప్రజలు బయట చెప్తున్నారు, నేను చెప్తలేను, నేను చెప్పను కూడా. సో ఏ పార్టీ ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వీటన్నిటి మీద మీకు గట్టి పోటీ ఎవరిస్తున్నారు అనుకుంటున్నారు? అసలు నాకు పోటీ లేదు, పోటీ లేదు, నథింగ్. నాకు పోటీ లేదు. బీఆర్ఎస్ కూడా పోటీనమ్మా, బీజేపీ కూడా పోటీ లేదా? పోటీనా? బీజేపీ ఫస్ట్ జిఎస్టీ లేదని నేను పోటీ చేయాలన్నా? నోట్ల మార్పిడి చేయలేదా? బీద వాళ్ళను చిన్న చిన్న బుక్స్ మీద కూడా జిఎస్టీ చేస్తున్నారు. 15 लाख रुपये దియ అంటారు. 15 लाख रुपये ఎవరికైనా అకౌంట్లో వచ్చినాయా? మరి రైతుల గిట్టుబాటు ధర ఎప్పుడైనా ఇచ్చిండా? రైతులు పంజాబ్లో స్ట్రైక్ చేసి చచ్చిండ్రు, వాళ్ళకేమైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయా? ఆయన పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, బిల్ పాస్ చేసుకుంటే సరిపోయిందా? నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారికి, 3 అంటే నేను కూడా సెంట్రల్ మినిస్టర్ చేసినా కాబట్టి అడుగుతున్నాను. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రైమ్ మినిస్టర్. ఈ భారతదేశానికి చేసింది ఏంది నాకు చెప్పండి. ఒకటి మోడీ చేసింది ఏంటి? తీశారు గుడులు కట్టాడు. గుడులు కడితే కట్టొద్దని నేను అంటాను. ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాడా ఢిల్లీలో? అదే కదా సార్ కావాలి. ఎయిమ్స్ హాస్పిటల్ కట్టింది మేము, కాంగ్రెస్ పార్టీ కట్టింది ఎయిమ్స్ హాస్పిటల్. ఆయన కట్టలే. ఆయన ఏం కట్టాడంటే ఏదో ఒకటి గుళ్ళు కడితే కట్టాడు. రామాలయం కన్నా గొప్పదా? రాముడు ఇక్కడ ప్రతిష్టమేయండు భద్రాచలంలో. ఈ గుడి కన్నా ఏ గుడి కాదు రాముల వారి గుడి. రాముల వారికి మేము కూడా నమ్ముతాం, సీతమ్మకు నమ్ముతాం. కానీ ఇక్కడ రాముల వారు భక్త రామదాసు భక్తితోని కట్టిన గుడికి రాముడే వచ్చి ప్రతిష్టమేడు తానిషకు. అంతకంటే పవిత్రం గుడి అయినా దాని ముగ్గు పోసింది పివి నరసింహారావు, పర్మిషన్ ఇచ్చింది రాజీవ్ గాంధీ. ఆయన ఏం కాదు. వస్తే కదా ఆయనది, నువ్వు చూసుకోరాదు బ్రదర్. ఆయన ఈసారి ప్రైమ్ మినిస్టర్ అయితే లేడు, రాజ్యాంగాన్ని ఏం మారుస్తాడు ఆయన? ఎవరు? నాకా? వాళ్ళ ఇష్టం, నా పనితీరును చూసి ఇస్తారు. నేను మంత్రి అవుతానని నేనంట. ప్రజలు ఒకళ్ళ ఆకాంక్ష ఉంటే దేవుడు కరుణిస్తే, మీరందరూ మీ ప్రేమ అభిప్రాయాలు నా మీద ఉంటే, నీ ప్రేమ కూడా వస్తే నువ్వు కూడా రాస్తావు. మా బలరాం నాయక్ ఇస్తే వీకర్ సెక్షన్ పనిచేసిన రాస్తే మరి ఆ రోజు కరుణిస్తే వస్తుంది నాకు. గతంలో ఎంపీ నిధులు దుర్వినియోగం చేశారని చెప్పేసి అని కొన్ని విమర్శలు ఉన్నాయి బయట నుంచి. సో మీరు కనుక ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఎటువంటి వాటి మీద మొదటిగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి అని ఆలోచన ఉంది మీకు? నేను మొట్టమొదటికి ఇచ్చేది హాస్టల్ చదువుకున్న అమ్మాయిలకు, ఆశ్రమం హాస్టల్లో చదువుకున్న అమ్మాయికి హీట్ వాటర్కి ఎక్కువ ఇస్తా ప్రిఫరెన్స్. మార్నింగ్
డ్రింకింగ్ వాటర్కి ఇస్తాను. నేను అప్పుడు కూడా అదే ఇచ్చాను. హాస్టల్స్లో ఎస్టీ ఎస్సీ బీసీలు చదువుకునే హాస్టల్లో నేను ఒకరోజు కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాను. బీసీ అమ్మాయిలంతా అక్కడ పడుకున్నారు రోడ్ల మీద హాస్టల్లో. ఇమ్మీడియట్లీ మన్మోహన్ సింగ్ దగ్గర పోయి ఆయన అకౌంట్లో 600 కోట్ల రూపాయలు వేయించి బీసీ అకౌంట్లో టెండర్ వేయించి హాస్టల్ అన్నీ కట్టించాను. కాకతీయ మెడికల్ మన కేయూసీలో యూనివర్సిటీలో పోయి చూడండి మీరు. నేను ఈ హాస్టల్స్ ఎందుకు తెచ్చానంటే మా ఆదివాసు పిల్లలకు కానీ బంజారా సోదరులకు కానీ లంబాడ ట్రైబల్స్ కానీ పిల్లలు ఫస్ట్ ఎడ్యుకేషన్ చేసుకోవాలని నేను తెచ్చాను. ఫస్ట్ నా ఇంప్లిమెంటు పిల్లలు చదువుకునే పిల్లలు మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారే హాస్టల్లో వాళ్ళు ఫ్రెష్గా హీట్ వాటర్తో స్నానం చేస్తే చదువుకునడం అవుతుంది. నేను ఫస్ట్ హీట్ వాటర్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత ఆదివాసులు అబ్బాయిలు వాళ్ళ నీట్నెస్కు ఏం కావాలి, హాస్టల్లో నీట్నెస్కు ఏం కావాలి. ఎందుకంటే నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నా, కష్టాలు ఏంటిదో నాకు బాగా తెలుసు. కాబట్టి అటువంటి మార్గదర్శిగా నేను చేస్తాను. ఇంకోటి మొత్తం భారతదేశంలో ఉన్న ఎంపీల దగ్గర కూడా నేను తీసుకొచ్చి ఆదివాసుల గూడాలు ఉన్నాయే, కోయల గూడాలు లంబడోల గూడాలు ఉన్నాయి, 10 గూడాలకు మధ్యలో ఒక హాస్పిటల్. అది ఏంటిది? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ల్యాబ్ టెస్టులే, ల్యాబ్ టెస్టులు ఉండి వాడు ఎమర్జెన్సీగా ఎక్కడి నుంచో భద్రాచలం నుంచి ఒక కోయ ఆయన వస్తాడు. హాస్పిటల్కి పోతే 1500 తీసుకుంటారు. వాడు 1500 ఎక్కడ తెచ్చుకోగలుగుతాడమ్మా? మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇజ్జత్ పాసులు ఇచ్చి 100 కిలోమీటర్ ప్రైమ్ మినిస్టర్తో సంతకం చేయించిన. ప్రైమ్ మినిస్టర్ నవ్విండు. వానికి లెక్క లేదు కావచ్చు తనకు, కానీ ఇక్కడ మాకు వాల్యుబుల్. అట్లా ఇజ్జత్ పాసులు 3 నెలలకు 30 రూపాయలే. మేము వాళ్ళు కాలేజీకి పోతారు వస్తారు. నేను అటువంటి వాటికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సార్ మీరు ఇప్పుడు అన్నారు, ఆ మాట ప్రకారం నేను మిమ్మల్ని ఇచ్చాను కూడా చూడండి హీట్ వాటర్స్. తప్పకుండా సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్టీలోనే నేను ఒక కేసు టేకప్ చేశాను సార్ ఈ మధ్యలో. సో నాగేందర్, నెక్స్ట్ సైదాబానోత్ రిపోర్టర్, నాగేందర్ ఏమో 12th బెటాలియన్ కానిస్టేబుల్, సక్కు రూపావత్ అమ్మాయి కూడా ఎస్టీనే. సో ఆ అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కింద కూర్చొని నడుస్తుంది సార్. ఈ 12th బెటాలియన్ కానిస్టేబుల్ న్యూడ్ వీడియో పంపించాడు అమ్మాయికి. సో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఆ అమ్మాయి మీద వేరే కేసులన్నీ పెట్టించేసి అతనికి, అంటే ఆ అమ్మాయి చెప్తుంది ఉత్తమ్ కుమార్ సారే వెనకాల నుండి చేపిస్తున్నారు అనేసి అని అంటుంది. నేను చనిపోతాను, నాకు ఏ న్యాయం జరగట్లేదు అని చెప్పేసి అని అంటుంది. సో ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఒకటే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఎస్టీకి, నల్గొండ. అతనేమో నల్గొండ కానిస్టేబుల్, ఈ అమ్మాయి ఏమో సూర్యాపేట. సో వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? అసలు నిజంగానే ఉత్తమ్ కుమార్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఇలా ఉంటుందంటారా? ఏ ప్రభుత్వం అయితే మేడం, ఎవరి మనస్తత్వం ఎలా ఉందో నాకు తెలియదు. ఎవరు క్రిమినలా ఎవరు తెలియదు. కాబట్టి మేము 13వ తారీఖు దగ్గర మీరు రండి, 14వ తారీఖు దాకా మనం వెళ్దాం. అమ్మాయి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుందాం, అమ్మాయి చేద్దాం. మనం అవసరమైతే అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నం భాగంగా 100% చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా అంటే మీ అడగండి అమ్మా, మీరు ఏ ఆడుకోవచ్చని అడగండి. మీరు అసలు అడగలేదు నాకు. సెక్యులర్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అధికారం ఉన్నంత వరకు ఎక్కడ కూడా దాడులు జరగలేదు. కమ్యూనల్ అంటే ముస్లిం కమ్యూనిటీ కానీ ఫారిన్ దేశాలు, పాకిస్తాన్, కజకిస్తాన్ అలాంటి దాడులు చేయలేదు ఇండియా మీద. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ఇమ్మీడియట్లీ మతపరమైన దాడులు జరుగుతాయి, బాంబులు వేస్తారు, సెక్యులరిజం నశిస్తుంది అన్న విమర్శ ఉంది. దానికి మీ సమాధానం చెప్పండి లాస్ట్గా. నేను అడగాను, వీళ్ళు ఒక వాజ్పేయి 77లో నిర్మల్లో ఒక మీటింగ్ పెట్టాడు. వాజ్పేయి గారు 77లో, మీరు చిన్నవాళ్ళే కావచ్చు, నేను అప్పుడు మీరు ఇంటర్ చదువుతానేమో, నేను కూడా అక్కడ వెళ్ళాను. दूर वाले से बचना तो दूर की बात है मगर यहाँ वाले से बचना बहुत मुश्किल की बात है అన్నాడు. మనోళ్ళు నిందలు ఇస్తూ ఉంటారు. వానితో బతికించుడు మనం పోరాటం చేద్దాం, అది వేరే విషయం. కానీ ఇక్కడోళ్ళతో బతకడం కష్టం. ఇలాంటి నిందలు వేస్తూనే ఉంటారు, దానికి మేము పట్టించుకోం. భారతదేశం ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారు విదేశాలలో కూడా చదువుతుండ్రు, విదేశాలకు చూస్తుండ్రు, సెటిల్ అయిపోతున్నారు, అక్కడ సిటిజన్స్ కార్డు తీసుకుంటున్నారు. అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులు మనం భయపడతామండి వేరే దేశాలు? అంత పుకారా, వేస్ట్. ఇప్పుడు చిన్న దేశం మీద రష్యా వాళ్ళు వస్తున్నారు, కొట్లాడుతున్నారు, చేస్తున్నారు. మన మీద వస్తే మనం కూడా పోరాటం చేద్దాం. అంతేగాని దానికో పరపగండ చేసి ఓట్లు కొరకు మాట్లాడితే కరెక్ట్ కాదు. మనమేం తక్కువనా? వస్తే పోరాడదామండి వీరుడు లెక్క. కానీ వాడు రానప్పుడే మనం అనవసరమైన బ్లేమ్ తీసుకొచ్చి మేమేదో ఆయన ఒక్కడే నా వీరుడు మోడీ, ఈ భారతదేశంతోనే కదా మనం యుద్ధం పెట్టేది, ఆయన వీరులతోనైతే యుద్ధం పెట్టాడు కదా, మనమే కదా పోరాటం చేసినది.
కష్టపడేది మనమే కదా. మరి వాడేదో కొత్తగా చేద్దాం మా ఇది ఒకవేళ అట్లాంటిది ఏమనైతే ఒక మోడీయే కొట్లాడుతాడు సింగిల్ మనిషి అంటే ఓకే గో హెడ్, మనం కూడా దాని మాట నమ్మొచ్చు. కానీ ఈ బోకర్స్ మాటలు చెప్పొద్దు. మనం ఎప్పటికైనా ఏ దేశంతో భయపడి మనం లేవు. మనం కూడా విదేశాల్లో ఉన్నాం, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, మనం అంతా కలిసిమెలిసి ఉన్నాం. అక్కడ లేరా ముస్లిమ్స్? మనం ఒకటే కంట్రీలో ఉన్నారా? సపరేట్ ఒకటే కంట్రీలో మీరు ప్రపంచ దేశంలో ఒకటే కంట్రీలో ఒకళ్ళ ముస్లిం ఉన్నదంటే నాకు చెప్పండి. అన్ని కంట్రీలో ఉన్నారు, అందరూ కూడా ఏమైనా మనకు ఏదన్నా అయితే సాధ్యమవుతుంది, మనం పోరాటదానికి మనం వీరుడు లెక్క ఉన్నాం మనం. ఏం బ్రదర్? ఈ దేశంలో 80% మంది ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ని రద్దు చేస్తే పరిస్థితి యాజ్ ఏ ఎంపీగా మీరు ఆయనే వస్తే కదా రద్దు చేస్తుంది. మోడీ అయిపోయింది, మొన్నటి నుంచి ఓడిపోయాడు, మీకు తెలుసు నాకు తెలుసు. సార్ చివరిగా మిమ్మల్ని ఎంపీగా గెలిపించేటువంటి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి మేడం, నేను ఇంతకుముందే చెప్పాను, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఏ క్యాస్ట్ అయినా ఉండండి, మీరు ఒక ఇంటర్వ్యూ మీకు మంచి ఇంటర్వ్యూ ఇస్తాం, మీరు పోయి చూడండి. తప్పకుండా ఇక్కడ మా పార్లమెంట్లో 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల ఉన్న 2 లక్షల వీడియోస్ ఉన్నారు. ఓకే, దాని మీద మీరు రీసెర్చ్ చేయండి, మీ టీవీ ఛానల్ ఎక్కువ. తప్పకుండా. నంబర్ 1, అటువంటి వాళ్ళు ఎక్సైజ్ కేసులు కూడా 3 లక్షలకి ఎక్సైజ్ కేసులు ఉన్నాయి లేడీస్ మీద. ఓకే, ఇలాంటి జీన్స్ వాళ్లకు మీరు ముందుగా ఏం చేయాలి? అవును. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వీడియోస్ ఉన్నారే, వాళ్ళకి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారే, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చేయాలి? yes నంబర్ 1. తర్వాత ఇలాంటి ఇవాళ మీరు ఎంపీ ఫండ్ ఏం చేస్తారంటే, పొద్దున లేస్తే హాస్టల్లో చదువుకునే అమ్మాయిలకు నాకు ఎంపీ ఫండ్ ఇస్తాను నేను. పొద్దున్న లేస్తే హీట్ వాటర్తో స్నానం చేస్తే వాళ్ళు ఫ్రెష్గా చదువుకుపోతే తిండి సంగతి తర్వాత. ఏదైనా కానీ ఒక వస్తువును ముట్టుకుంటే, ఒక పూల చెట్టు నాటితే ఆ చెట్టు కరెక్ట్గా పూలు పూసేటట్టు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఫస్ట్ ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే తర్వాత ఏమైనా అది ఆరోగ్యం, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, బ్రెయిన్ బ్యాలెన్స్, హెల్త్ బ్యాలెన్స్, ఇవి ఉన్నప్పుడే సమాజంలో, ఇది నేను చెప్పిన మాట కాదు, మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఆయన సరస్వతి పుత్రుడు కూడా కాదు, సరస్వతి ఆయన రూపంలో వచ్చి చేస్తుంది అని అనుకుంటాను నేను క్యాబినెట్లో కూర్చుంటే. ఇవి ఉన్నప్పుడే మనం బడుగు బలహీన చిన్న చిన్న వర్గాలకు మనం డెవలప్ చేయగలుగుతాం. చిన్న చిన్న కమ్యూనిటీకి వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కరెక్ట్గా వేదన పాఠశాలలు చెప్పలేదు, ఇవన్నీ కూడా అనుభవంతో దేవుడు నేర్పింది. కాబట్టి నేను 100% నాకు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎందుకు తెచ్చాను అనుకుంటున్నాను, కేంద్ర విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్, రోడ్స్, బ్రిడ్జిలు డెవలప్ చేసి నేను రెండోసారి గెలిస్తే, మూడోసారి గెలిస్తే ఇప్పటివరకు ఈ పార్లమెంటు ఒక ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు రానన్న బడుగు బలహీన వర్గాలకు ఎక్కడికో పోయేటోళ్ళు. డిసిప్లిన్, ప్రిన్సిపల్, మార్గదర్శం, జీవన పోషణం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా వస్తాయి దాంట్లోనే. డిసిప్లిన్లో అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రేపు ఎంపీగా గెలిస్తే కనుక మొదటిగా విద్య మీద, వైద్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైద్య విధానమే కాదు, ఎంప్లాయ్మెంట్ కూడా. ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు ఐటీసీలో నేను 46 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో నేను కట్టించాను ల్యాండ్ ఎక్వేషన్కు. అక్కడ 4 ప్రాజెక్టులు తెస్తాను. ఒకటి ప్యారేగాన్ చెప్పుల ఫ్యాక్టరీ కూడా ఇంపార్టెంట్. ఆయన కర్ణాటకలో ఇప్పుడు మినిస్టర్గా ఉన్నాడు, ఆయన 7 టైమ్ ఎంపీ, ఎస్సీ. ఆయన ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక చెప్పుల ఫ్యాక్టరీ పెట్టాడు. లేడీస్కే ఎంప్లాయ్మెంట్, వేరేళ్ళకి లేదు. హస్బెండ్ చచ్చిపోయిన హస్బెండ్ లేనోళ్ళు కదా, జెంట్స్ అన్యాయం చేశారని నేను అంటలేదు. వీడియోస్కు ఫస్ట్ ఇంపార్టెంట్, వీడియోస్కు 2, తర్వాత వేరేళ్ళకి. లేదు అన్ని వర్గాలు. ఏం మాట్లాడారు బ్రదర్? నేను బీసీ వాళ్ళకే హాస్టళ్ళు కట్టించాను కాకతీయ యూనివర్సిటీకి పోయి, మీరు ఇప్పుడు పోయి తెలుసుకోండి. బీసీ అమ్మాయిలకే నేను ఇంజనీరింగ్ కాలేజ్ సపరేట్గా పెట్టించాను. బీసీ వాళ్ళకు మేము కార్పొరేషన్ ఇచ్చాము, మేమే ఇచ్చాము కదా.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు కదా కార్పొరేషన్ చైర్మన్. బ్యాక్వర్డ్లో ఉన్న వాళ్ళ గురించి మీరు పట్టించుకోవట్లేదు కామెంట్. అంటే హయ్యర్ క్యాస్ట్లో ఉన్న బిలో పావర్టీ లైన్, అది టీఆర్ఎస్ పార్టీ బిఓ ప్రాపర్టీ లైన్లో ఉన్నోళ్ళకే మేము పట్టించుకుంటున్నాం. ఇవాళ బస్సు ఫ్రీ ఎస్టీఎస్సీలకు ఇస్తున్నామా, అన్ని కులాలకు. కరెంట్ ఫ్రీ ఎస్టీఎస్సీలకు ఇస్తున్నామా, అందరికి ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ మేము ఒక ఎస్టీఎస్సీలకు ఇస్తున్నామా, అందరికీ. అందులో బీసీ వాళ్ళు మీరు గుర్తించండి, బీసీ వాళ్ళకు కూడా దాంట్లో వర్తిస్తుంది. మాకు ఒక్కరికి వర్తిస్తుంది. కరెంట్ వస్తుంది, అందరికీ వర్తిస్తుంది. మేము ఇది ఇస్తున్నాం, అందరికీ వర్తిస్తుంది. రేపు రుణమాఫీ చేస్తున్నాం, అందరికీ ఇస్తుంది. రైతు బంధు చేస్తున్నాం, అందరికీ వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాకనే మహిళలకు ₹1,00,000 అకౌంట్లో వేస్తున్నారు. గ్యారంటీ కార్డు చూపెట్టు సార్ ఒకటి. ఇది కాదు, గ్యారంటీ కార్డ్స్ ఉన్నాయి బయట, అది వేరు. ఇప్పుడు గ్యారంటీ కార్డు ఒకటి తీసు, దాంట్లో ₹1,00,000. రేపు పొద్దున 100 రోజులకు పని పోతే ఇంతకుముందు 60,000 ₹100 ఇచ్చేది. మేము 400 ఇస్తాము 2 గంటలు పని చేసినాం. మేము గ్యారంటీ కార్డు రాహుల్ గాంధీ డిక్లేర్ చేసింది నా దగ్గర ఉన్నది, మీరు చూడవచ్చు. అందులో మేము ఎస్టీ ఎస్సీలకే లేదే, ఎస్టీ కాదు ఆల్ కమ్యూనిటీ మేము ఇచ్చేది. గ్యాస్ ఆల్, కరెంట్ ఆల్, బస్సు ఆల్, రుణమాఫీ ఆల్, ఇవన్నీ కూడా మేము అందరికి ఇస్తున్నాం. రాహుల్ గాంధీ గారు గ్యారంటీ కార్డు ఒకటి ఇరా నాన్న, ఈ గ్యారంటీ కార్డు ఉంది మీకు, ఈ గ్యారంటీ కార్డు ఉంది. ఇందులో ఈ గ్యారంటీ కార్డులో మీకు ₹400 ప్రతిరోజు కూలికి 100 రోజుల పని పోయేటోళ్ళకు. ఇది ₹1,00,000 ప్రతి మహిళకు ఇస్తున్నాం. మేము బిలో ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తున్నాం, కానీ బీసీ వాళ్ళకు చేస్తలేరు అనేది. కార్పొరేషన్ ఇచ్చిందే స్వతంత్రం వచ్చిన మొట్టమొదటిసారిగా పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస్కి ఇచ్చినాం, మహానుభావుడు పొన్నాల లక్ష్మయ్యకి ఇచ్చినాం, కేశవరావుకి ఇచ్చినాం, అందరికీ కూడా పిసిసి ప్రెసిడెంట్లు ఇచ్చినాం, మంత్రులు ఇచ్చినాం. న్యాయం అనేది జరిగితే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారికి ప్రియాంకకు డైమండ్స్ గోల్డ్స్ అడగరు, మంచి తిండి బట్ట ఉంటే చాలు. వాడు ఒక 20 ఎకరాలు కొనాలంటే నాకు 20 ఎకరాలు కొనాలని లేదు రాహుల్ గాంధీ గారికి. ఆయనకు కావాల్సింది బొట్ట తిండి. ఇవాళ ప్రజల ఎంబడి ఉన్నాడు. భారత్ను ఎవరండి 4000 కిలోమీటర్లు నడిచిన వీరుడు, అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఒకటి కొద్దిగా కూల్గా ఆలోచించవలసిన అవసరం. ఎవరు నడిచారు? మోడీ నడిచాడా? మోడీ ఏం చేశాడు? అంబానీకి ఆదానికి నోట్ల మార్పిడి చేసి లక్షల వేల కోట్లు చేసి ఇలా భారతదేశానికి ఎక్కడో చేశాడు. భారతదేశం డెవలప్ ఈయన చేసింది ఏంది? 5 ఇయర్స్లో 3 ఇయర్స్ సీఎం, 2 ఇయర్స్ పిఎం, 10 సంవత్సరాలు పిఎం, 15 ఇయర్స్ సీఎం. మీరు ఆలోచించండి అన్నలారా, మీతోనే మాకు చైతన్యం. మీరు లేపిన చైతన్యానికి పోరాటం చేసి 12 మంది తెలంగాణ సాధించినాం. ఓన్లీ 12 మంది ఎంపీలం. మేము భయపడేదేం లేదు. ఇవాళగా ఎప్పుడైనా పార్టీ మారినామా? ఏ పార్టీ దిక్కుపోరే? బడుగు బలహీన వర్గాలకు, బిలో ప్రాపర్టీ ఉన్న ప్రజలకు చూసేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రాణాలు అర్పించిన పార్టీ ఇద్దరు, గ్రాండ్ మదర్ రాహుల్ గాంధీ గారి గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించి, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఆ పార్టీలో ఉంటేనే ఈ భారతదేశం బాగుపడుతుంది. ఒక్కరితో నాతో బాగుపడదు. మేము ఒక బకెట్కు చేతాడు లాంటి వాళ్ళం అంతే తప్ప. ఇవాళ నా చూడండి నేను ఎందుకు చేశాను. 2,000-3,000 కోట్లు తెచ్చి భద్రాచలం, వెంకటాపూర్, వాజేడు, చెర్ల అన్ని కనెక్టివిటీ పెట్టించాను, అన్ని హాస్టల్ పెట్టించాను. ఇల్లందు టు గుండాల టు ఇల్లందు, రుప్పసరా, ఈ రోడ్స్ అని నేను చేయించాను. తాడవాయి టు ఫస్ట్ ముందు కనెక్టివిటీ పెంచాలి. సమ్మక్క సారలంలో 45 రోజుల్లో 2వ బ్రిడ్జి కట్టించిన అన్న. మేము బడుగు బలహీన వర్గాలకే చూసేటోళ్ళం తప్ప ఒకటి మా పొట్ట నింపుకోవాలంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళం. నాకు అభిప్రాయం ఆమె మీద ఒకసారి గెలిచారు. 10 years నుంచి కష్టపడుతున్నా, నేను ప్రజల్లో ఉన్న, పార్టీ మారలేదు, పార్టీ సిద్ధాంతాలు కానీ ఆమె ఏం చేసింది? మీ అర్థం ఏంటిది అసలు? ఆమెది ఏమున్నది? ఆమెకు అసలు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించేందుకే టైం లేదు. డెవలప్మెంట్ ఏం చేస్తుందండి? బడుగు బలహీన వర్గాల ఎస్టీ వాళ్ళకు ఏదైనా ఒక కాలేజ్ తెచ్చిందా? ఒక ఇన్స్టిట్యూట్ తెచ్చిందా? ఇక్కడ ఏరియాలోకి ఒక ట్రైన్ ఆపిందా? లేకపోతే ఎక్కడి నుంచో ఎస్ఆర్ఎస్పి తీసుకొచ్చి మైబాద్ పూసపల్లి చెరువులో ఇచ్చేది ఏమన్నా డ్రింకింగ్ వాటర్ ఇచ్చిందా? నేను ఇచ్చాను. ఎస్ఆర్ఎస్పి నేను తెచ్చాను. మా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేకపోతే నేను ఎంపీ అయినప్పుడు ఎక్కడి నుంచో ఎస్ఆర్ఎస్పి తీసుకొచ్చి ఇక్కడ పూసపల్లి చెరువు ఉంటుంది, ఆ చెరువులోకి వెళ్ళి లిఫ్ట్ చేసి నేను తెచ్చాను. ఆమె ఏం చేసింది? దీని మున్సిపాలిటీ నేను చేశాను. గెలిస్తే డ్రైనేజ్ సిస్టమ్ చేస్తా ఇక్కడ. అవును అవును అన్న
ఇప్పుడు మీరు గెలవడానికి అన్ని సంకేతాలు ఉన్నాయి. మరి వాళ్ళ వైఫల్యాలను మీరు ఎత్తి చూపడంలో ఎట్లాంటి వాళ్ళ వైఫల్యం వాళ్ళ పార్టీ ఏం లేదు, వైఫల్యం ఏం చేయలేదు, బూడిద శూన్యం. వాళ్ళు ఒకవేళ నాతోని ఒకవేళ ఏం చేసినామని అడిగితే మనం సెంటర్లో కూర్చుందాం, మైబాద్ సెంటర్లో సీతారాం నాయక్ను కూర్చోమనండి, కవితను కూర్చోమనండి, నేను కూర్చుంటా, టోటల్ మీడియా సోదరులకు పిలిపిస్తాం. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతా. నాది నోట్ చేసుకోండి, ఆమెది నోట్ చేసుకోండి, సీతారాం నాయక్ది నోట్ చేసుకోండి. ఒకవేళ ఆ నోట్లో నాది ఒకవేళ వాళ్ళకన్నా ఒక 20 తక్కువ నేను పోటీ చేయను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది చూసారు కదా, కాంగ్రెస్ పార్టీ నుండి బలరాం నాయక్ రేపు గెలవబోతున్నానని చెప్పేసి అని బల్లగుద్ది చెప్తున్నారు. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కాదు, అటు బీజేపీ పార్టీ కాదు, కేవలం నాకు అసలు ఎవరు కూడా పోటీ కాదు, నేనే గెలుస్తున్నాను అని చెప్పారు. సో ఇది మహబూబాబాద్ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బలరాం నాయక్ గారు చెప్తున్నటువంటి మాటలు. సో మరొక అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ, మహబూబాబాద్.